హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కజిన్స్ కోలా. ఈరోజు మేము హ్యాపీ ఖుషి వాళ్ళ పేరు పైన అన్నదానం చేయించడానికి బాదంపుడి టెంపుల్కి వచ్చామన్నమాట. బాదంపుడి టెంపుల్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనమాట. నేను నమ్మే కాళీకృష్ణుడు ఉండే ఆశ్రమం ఇది. ఈ ఇయర్ మా డాడీ పిల్లలిద్దరికీ అన్నదానం చేయించడానికి ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూసేయండి. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటా. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయ్స్. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ దారిలో ముత్యాలమ్మవారి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళినా సరే ఫస్ట్ ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు. మాకు కూడా ఇదే అలవాటు. ఇక్కడ వెళ్ళేదారు అంతా చాలా గ్రీనరీతో ఉంటుంది అనమాట. హ్యాపీ ఖుషి వాళ్ళ బండి మీద వావ్ అనుకుంటూ అరుస్తూ ఉన్నారనమాట. సో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇదే అనమాట కాళీకృష్ణుడి టెంపుల్. పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది అనమాట ఈ బాదంపడి టెంపుల్. ఈ ప్లేస్ గురించి నేను కొన్ని మెమరీస్ షేర్ చేసుకుంటే, ఖుషిగడ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడు, ఇంకా ఆపవే బాబు అన్నట్టు వాడి ఎక్స్ప్రెషన్స్. మా నాన్నమ్మ బిఫోర్ డేనే ఆశ్రమంకి వచ్చిందనమాట. ఎందుకంటే అరేంజ్మెంట్స్ చేద్దాము అన్నదానికి రిలేటెడ్ అన్నీ అని. మమ్మల్ని అయితే తిట్టింది, ఏంటి ఇంత లేట్గా వస్తారా అని చెప్పేసి. కానీ పిల్లలతో కదా ఏం చేస్తాం. హ్యాపీ ఖుషి వాళ్ళని ఇలా ఫ్రీ స్పేస్లో వదిలేస్తే వెంటనే వాళ్ళ మైండ్లో రన్ అని వాయిస్ వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు రమ్య అంటది. నిజమే, వీళ్ళకి ప్లేస్ దొరికిందంట. ఈ బాబోయ్ అసలు వీళ్ళని పట్టుకోలేము. ఒక సైడ్కి ఇంకో సైడ్కి చూడండి ఎలా వెళ్తున్నారు. ఈ ఆశ్రమంలో సప్తాహాలను జరుగుతాయి అనమాట. 45 days యజ్ఞ పూజలు ఉంటాయి. సో చిన్నప్పుడు మేము ఆ పూజలకు వచ్చేవన్నమాట. చాలా బాగా చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ మేలో సమ్మర్ హాలిడేస్కి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాక్సిమం ఇక్కడికి వచ్చి పూజలు చేసేవాళ్ళం అనమాట. చాలా మంది నన్ను అడుగుతారు అనమాట, ఎందుకు మీరు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయరు అని చెప్పేసి. ఒక్కసారి మా హ్యాపీగా చూడండి, మైక్ కనిపించిందంటే చాలు వాడు తీసుకుని వెళ్ళి వాడు హాయ్ గాయస్ గోలా గోలా అని అనుకుంటూ అలా తిరుగుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఇంకొంతసేపు అయితే ఇంకో షేడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడి సంగతి పక్కన పెడితే మన ఖుషిగాడు అసలు చిక్కడు దొరకడు. సో చిన్నప్పుడు ఈ ఆశ్రమంలో మేము చాలా పనులు చేసేవాళ్ళం. అబ్బా మంచి పిల్లలు పుడతారు, మంచి హస్బెండ్ దొరుకుతారు అని అంటే ఇదంతా ఇక్కడ నుంచి చూపి కనేసి అదంతా ఇక్కడ నుంచి అదంతా తుడుచుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్నమ్మ ఒకటే చెప్పేది, ఇలా మంచిగా పని చేస్తే ఈ ఆశ్రమంలో మంచి పిల్లలు పుడతారు, మంచి హస్బెండ్ దొరుకుతారు అని. సో నిజంగానే అదే అయింది. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో. నాకు నేను చాలా ట్రస్ట్ చేసే దేవుడు అనమాట. ఈరోజు మా డాడీ పిల్లల పేరు పైన అన్నదానం చేయించడానికి మేము ఇక్కడికి వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా చేయించాము, బట్ అప్పుడు ఈ ఛానల్ లేకుండే కదా, సో ఏం వీడియో తీయలేదు. ఈసారి హ్యాపీ ఖుషి ఇద్దరిని తీసుకొని మేము ఇక్కడికి వచ్చాము. నేను మా నాన్నమ్మతో ఓ సాంగ్ పాడించా, అది నేను బ్యాక్గ్రౌండ్లో వేస్తాను అనమాట. ఒకసారి వినండి, విని కమెంట్ చేయండి ఎలా ఉందో. మా సీతా మహాలక్ష్మి ఆచిత పావని జయలక్ష్మి, ఆచిత పావని జయలక్ష్మి, అంజలి గనుమ శుభలక్ష్మి, అమ్మ సీతామహాలక్ష్మి. అమ్మ నమ్మితినమ్మ నీ పతి కాళీ కృష్ణుడు నామదిని, నమ్మ నీ పతి కాళీ కృష్ణుడు నామదిని, నమ్మిన నన్నెల విడనడ నాయమా నెమ్మ సగ్గుని జాలిగొని, అమ్మ సీతామహాలక్ష్మి ఆశత పావని జయలక్ష్మి, ఆశత పావని జయలక్ష్మి, అంజలి గనుమా శుభలక్ష్మి, అమ్మ సీతామహాలక్ష్మి. తల్లి తండ్రి గురువు దైవము కాళీ కృష్ణుడే నమ్మ, మాకు తల్లి తండ్రి గురువు దైవము కాళీ కృష్ణుడే నమ్మ, తల్లి నయందు అలుకవలింప తగదని చెప్పగదోయమ్మ, అమ్మ సీతామహాలక్ష్మి ఆచిత పావని జయలక్ష్మి, ఆచిత పావని జయలక్ష్మి, అంజలి గనుమా శుభలక్ష్మి, అమ్మ సీతామహాలక్ష్మి. మనసన పూచిన మంచి మల్లెలు మాలగా మార్చితి నోయమ్మ, మనసన పూచిన మంచి మల్లెలు మాలగా మార్చితి నోయమ్మ, మరువక నేను తండ్రి మెడలో మాలల వేసితివోయమ్మ, అమ్మ సీతామహాలక్ష్మి ఆచిత పావని జయలక్ష్మి, ఆచిత పావని జయలక్ష్మి, అంజలి గనుమా శుభలక్ష్మి, అమ్మ సీతామహాలక్ష్మి. మీ ఫ్రెండ్స్ అందరితో వచ్చింది కదా, చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. నాకు ఈ టార్చర్ ఏంటి రాబో, ఆనందం కదా, హ్యాపీగా ఉంది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.
నాన్న వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కాదు, భక్తులు. అన్నదానం అయితే చాలా బాగా జరిగింది. నేను కంప్లీట్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అక్కడ వీడియోస్ ఎలా లేదు అని చెప్పారు. సో ఇంకా హైడ్ చేసి ఏదో తీసా. వెల్కమ్ టు అవర్ ఛానల్ కజిన్ గోలా. అనమ్మ థమ్స్ అప్ చెప్పు. థమ్స్ అప్. సాయి జై సాయి జై జయ సాయి. ఉండవమ్మా నువ్వేటే. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. దేవుడి దగ్గరికి వెళ్తారు కదా, ఫస్ట్ ఎవరి గురించి మొక్కుకుంటారు? మీ హస్బెండ్ గురించి, మీ పిల్లల గురించి? పిల్లల గురించే. మరి మీ హస్బెండ్ గురించి? హస్బెండ్ ఎప్పుడు ఉన్నదే కదా. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. దేవుడి దగ్గరికి వచ్చేసి చెప్పి నాకు ఒక వరం కోరుకొని ఏం కోరుకుంటావు? ఒకటే అని. మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి, ఆ లోటుపాట్లు లేకుండా ఉండాలని కోరుకుంటాను. దేవుడిని ఏం కోరుకుంటాను? నా పిల్లలకి మంచిగా ఉండాలి, అలా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి, పిల్లల సుఖ సంతోషాలతోటి మంచిగా వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చి వాళ్ళు మంచి మనసులు ప్రసాదించి మంచి వివాహం బాగా అయ్యేలాగా వాళ్ళ నేను కోరుకున్న సంబంధాలు వాళ్ళు చేసుకునేలాగా సుఖ సంతోషాలతో వద్దు, నేను చూసి సంబంధాలు చేసుకునేలాగా వాళ్ళు మంచి మనసుతో ప్రసాదించాలి. భవానికి మంచి వరుడు వచ్చి లేకంటే చేయతండి. అత్తయ్య, అల్లుళ్ళు ఇద్దరు వస్తారు కదా నీకు, ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నావు అల్లుళ్ళలో? గుణంగా అల్లుళ్ళు కావాలి. డబ్బు వద్దా? అది అన్నమాట సంగతి. ఈ ఎంటైర్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కజిన్స్ గోలా.